Of you, how are you? I thought you all are fine at your homes. Is it right? Yes, I know. Okay, what we did learn in last class? Yes, we learned a new poem. What is the poem? What is the poem? Turn the page. What is the poem? Look at the poem. What is the poem? At the window. You all are like that poem, no? Yes, okay. Now here is a new lesson, that is the shadow. What? The shadow. Look at the first picture. Have fun with your shadow. Make shadow puppets with your hands with the help of these pictures. Put your hands in between some light and a wall. The shadow will form on the wall. Okay. I'm sorry. Look at the picture here. Yes, look at deeply. Yes, they made shadows with their hands, with using their hands. Is it right? Yes, you also tried that. Try that on your home. Okay, with using a light. Okay, you keep between the light and wall. You keep your hands between light and wall, and you can find the shadows. Okay, different types of shadows. Try this at your homes. Okay, now let's see what is the story tells us. This is an excerpt from the story of Peter Pan, a boy who never grew up. In this episode, Peter Pan lost his shadow in the Darling family home, where he visits often. He going back there in search of it. Although he finds his shadow, Peter is not able to attach his shadow to himself. That is when Wendy, a girl from the Darling family, helps him. ఈ స్టోరీ దేని గురించి? పీటర్ పాన్ స్టోరీస్ తెలుసు కదా మీకు. ఎస్, పీటర్ పాన్ స్టోరీస్, స్టోరీ బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. పీటర్ పాన్ టీవీలో కూడా షో వస్తుంది, పీటర్ పాన్ షో వస్తుంది. దాంట్లో ఒక పార్ట్ అనమాట. ఆ పార్ట్లో ఈ ఎపిసోడ్ దేని గురించి అంటే, మనం ప్రజెంట్ ఇప్పుడు నేర్చుకోబోయే ఎపిసోడ్ దేని గురించి అంటే, పీటర్ పాన్ తన షాడోని మిస్ అవుతాడనమాట. ఎవరి హోమ్లో? డార్లింగ్స్ హోమ్లో మిస్. ఆ స్పెషల్ బాయ్, పీటర్ పాన్ తెలుసు కదా, స్పెషల్ బాయ్, షార్ట్గా ఉంటాడు, తెలుసు కదా మీకు. ఎస్, ఆ బాయ్ గురించి. ఆ బాయ్ ఏం చేస్తాడు? తన షాడోని డార్లింగ్స్ ఫ్యామిలీ హోమ్లో మిస్ అవుతాడనమాట. మిస్ అయితే చివరికి ఏమైంది? తన షాడో తను ఐడెంటిఫై చేస్తాడు, కానీ తన షాడోని తన బాడీకి స్టిక్ చేసుకోలేనప్పుడు ఏమవుతుంది? డార్లింగ్ ఫ్యామిలీలో ఒక గర్ల్ ఉంటుంది. ఆ డార్లింగ్ ఫ్యామిలీలో ఆ గర్ల్ పేరు వెండి. ఆ గర్ల్ పీటర్ పాన్కి హెల్ప్ చేస్తుంది అనమాట, షాడో స్టిక్ అవ్వడానికి. ఓకేనా? లెట్స్ గో టు ద స్టోరీ. ఓకే, లుక్ ఎట్ ద స్టోరీ. Narrator: long ago in a magical place called Neverland, there lived a Peter Pan, a special boy who never grew up. He often visited the Darling family, Mr. and Mrs. Darling, and their children, Wendy, Mitchell, and John. They of course did not know about it. One evening, Peter was sitting by the window of the children's room. Suddenly, the window was blown shut by the strong wind. Peter managed to escape without getting hurt, but suddenly his shadow get tripped inside the room. ఓకే, ఇప్పుడు పీటర్ చెప్పాను కదా, పీటర్ ఒక చాలా లాంగ్ ఎగో ఏమైంది, ఒక మ్యాజికల్ విలేజ్ ఉందనమాట, ఒక మ్యాజికల్ ప్లేస్ ఉంది. ఆ మ్యాజికల్ ప్లేస్లో పీటర్ పాన్ అనే ఒక స్పెషల్ బాయ్ ఉంటాడు. ఆ బాయ్ నెవర్ గ్రో అప్. ఆ బాయ్ గ్రో అప్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఆ బాయ్ వన్ డే ఎవరి డార్లింగ్ ఫ్యామిలీని విజిట్ చేయడానికి డార్లింగ్ ఫ్యామిలీ హోమ్కి వెళ్ళాడు. ఆ హోమ్కి వెళ్ళినప్పుడు విజిట్ చేసి
విండో పక్కన కూర్చున్నాడు. డార్లింగ్ ఫ్యామిలీలో వాళ్ళ చిల్డ్రన్ ఎంతమంది? 3 మెంబర్స్. ఏం చేశాడు, తన విజిట్ చేసిన తర్వాత డార్లింగ్ ఫ్యామిలీ చిల్డ్రన్ యొక్క రూమ్ ఉంటుంది కదా, ఆ రూమ్ యొక్క విండో దగ్గర కూర్చున్నాడు అనమాట. కూర్చున్నప్పుడు ఏమైంది సడన్గా ఒక పెద్ద విండో వచ్చి విండో యొక్క డోర్ని క్లోజ్ చేసేసింది అనమాట. గాలికి విండో డోర్ ఏమైంది, క్లోజ్ అయిపోయింది. అప్పుడు అది విండో ఏమైంది, దీనికి తగిలిద్దేమోనని పీటర్ ఏం చేశాడు, అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేశాడు. అలా ట్రై చేసినప్పుడు ఏమైంది, పీటర్ యొక్క షాడో లోపలే ఉండిపోయింది అనమాట, రూమ్లో ఉండిపోయింది. పీటర్ బయటకు వచ్చాడు, పీటర్ షాడో లోపలే ఉండిపోయింది. అప్పుడు పీటర్ షాడో ఏమైంది, లోపలే ఉండిపోయింది. పీటర్ వాజ్ వెరీ సాడ్. అప్పుడు షాడో ఇప్పుడు మన షాడో ఉంది కదా, మనం డైలీ మనం మార్నింగ్ టైంలో కానీ సన్లైట్కి కానీ లేదా నైట్ టైంలో లైట్స్ ఉంటాయి కదా మనకి పక్కన ఆ లైట్స్కి కానీ మన షాడో మనం చూడగలుగుతాం కదా. కానీ పీటర్ ఏమయ్యాడు, తన షాడోని మిస్ అయిపోయాడు అనమాట. అప్పుడు పీటర్ ఏమవుతాడు, వెరీ సాడ్గా ఫీల్ అయ్యాడు. అవును కదా, మనం కూడా ఫీల్ అవుతాం కదా వెరీ సాడ్గా మనం షాడో కనిపించకపోతే. ఎస్, లుక్ ఎట్ ద యాంటోనియం బాక్స్. ఐఎమ్ సారీ. Shut, open, tripped, escaped. And look at the blue color box, read the page and complete this blue color box, okay? There were dash members in the Darling family. How many members? Darling family, wife and husband and 3 children. Is it right now? Yes, total 5 members. Okay, next up. When he realized that his shadow was no longer with me. తర్వాత ఏమైంది, రియలైజ్ అయ్యాడు, నా షాడో లేదని రియలైజ్ అయ్యాడు. ఎవరు? పీటర్ రియలైజ్ అయ్యాడు. పీటర్స్ ఫ్రెండ్ Tinkerbell, a toy family, saw what had happened. పీటర్ ఫ్రెండ్ ఎవరు? టింకర్బెల్ ఏం చేశాడు, చూశాడు ఏమైంది, అంతా ఏం జరిగిందో మొత్తం చూశాడనమాట. ఏమైంది, అక్కడ ఏం జరిగింది, పీటర్కి ఏం జరిగింది అంతా చూశాడు. ఎవరు? పీటర్ ఫ్రెండ్ ఎవరు? టింకర్బెల్. ఎస్. నెక్స్ట్, సీన్ 1. పీటర్ పాన్ ఈజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ ఇన్ ద పార్క్ నియర్ ద డార్లింగ్స్ house. He is crying. Tinkerbell is sitting beside Peter. She is trying to comfort him. అతను ఏం చేస్తున్నాడు, పీటర్ తన పక్కనే కూర్చొని ఎవరు టింకర్బెల్ ఏం చేశాడు, పీటర్ పక్కన కూర్చున్నాడు. పీటర్ ఎక్కడ కూర్చున్నాడు? డార్లింగ్స్ హోమ్ దగ్గర ఉన్న గార్డెన్ దగ్గర ఉన్న పార్క్ దగ్గర ఉన్న ఒక ట్రీ కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు అనమాట. నా షాడో పోయింది అని ఏడుస్తూ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశాడు, పక్కన కూర్చొని, ఇప్పుడు మీరు ఏదన్నా మీ ఎరేజర్ కానీ పెన్సిల్ కానీ పెన్ కానీ మీకు ఇష్టమైన ఒక థింగ్ పోయిందంటే మీరు ఏం చేస్తారు? ఏడుస్తుంటే మీ ఫ్రెండ్ ఏం చేస్తారు? అరే ఏం కాదులే, పోయింది, మనం ఇంకోటి కొనుక్కుందామని అలా చెప్తారు కదా. అలాగే తిని కూడా ఏం చేస్తున్నాడు, తనకి చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నాడు? సర్ది చెప్తున్నాడు, ఏం కాదులే, ఓకే అని చెప్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్, టింకర్బెల్, డు నాట్ వర్రీ పీటర్, వీ విల్ ఫైండ్ యువర్ షాడో. ఏడవకు, మనం మీ షాడోని కనిపెడదాం, ఎక్కడుందో ఫైండ్ చేద్దామని చెప్తున్నాడు అవర్ టింకర్బెల్. పీటర్ పాన్ ట్రయింగ్ టు హోల్డ్ బ్యాక్ ద ట్రేస్ బట్ టింకర్బెల్ ఐ డు నాట్ నో వేర్ ఇట్ ఈస్. టింకర్బెల్, కానీ ఆ షాడో ఎక్కడుందో నాకు తెలియదు అని పీటర్ పాన్ చెప్తున్నాడు అనమాట. ఎవరితో? టింకర్బెల్తో. టింకర్బెల్ ఏం చెప్పాడో చూద్దామా? ఐ నో వేర్ యువర్ షాడో ఈజ్. ఐ సా వేర్ మిస్టర్ డార్లింగ్ కెప్ట్ యువర్ షాడో. టింకర్బెల్ ఏం చెప్పాడు? నాకు తెలుసు నీ షాడో ఎక్కడుందో దాన్ని డార్లింగ్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడ పెట్టారో నాకు తెలుసు, నీ షాడో ఎక్కడుందో తెలుసు అని టింకర్బెల్ చెప్పాడు అనమాట. అప్పుడు వెంటనే పీటర్ పాన్ ఏం చేస్తాడో చూడండి,
జంపింగ్ విత్ ఎగ్జైట్మెంట్. ఇప్పుడు నీ పెన్సిల్ నీకు ఇష్టమైన థింగ్ ఒకటి పోయిందంటే వెంటనే మీ ఫ్రెండ్ దాన్ని ఫైండ్ చేసి నీకు ఇచ్చాడంటే ఏం చేస్తావు నువ్వు? బాగా ఎగ్జైట్మెంట్తో జంప్ చేస్తావు కదా, అలాగే పీటర్ పాన్ కూడా జంప్ చేశాడు, ఎగ్జైట్మెంట్తో జంప్ చేశాడు అనమాట. హో టెల్ మీ తిక్క బ్యాల్, వేర్ డిడ్ మిస్టర్ డార్లింగ్ కెట్ మై షాడో? హో ప్లీజ్ టెల్ మీ, ఎక్కడ పెట్టిందో చెప్పు ప్లీజ్ ఎక్కడ పెట్టారో చెప్పు ప్లీజ్, నా షాడో ఎక్కడ పెట్టారో చెప్పు అని చెప్పి పీటర్ పాన్ అడుగుతున్నాడు అనమాట ఎవరిని? థింకర్ బెల్ని. అప్పుడు థింకర్ బెల్, మిస్టర్ డార్లింగ్ folded your shadow and put it in the drawer in the children room. డ్రా అంటే తెలుసు కదా, ఇప్పుడు కబోర్డ్స్కి మనము డ్రా ఉంటుంది కదా, డ్రాస్. ఎస్, ఆ డ్రాలో పెట్టింది, చిల్డ్రన్స్ రూమ్లో ఉన్న డ్రాలో నీ షాడోని ఫోల్డ్ చేసి పెట్టింది అని చెప్పి చెప్పాడనమాట ఎవ్రీథింగ్ కబెల్. నారేటర్, నెక్స్ట్ నారేటర్. Peter flew up into the sky towards the window of the children's room of the darling house. Suddenly the window blew open. Peter rushed into the room through the open window and looked for his లాస్ట్ షాడో. అప్పుడు ఏం చేశాడు వెంటనే, పీటర్ ఏం చేశాడు వెంటనే గాల్లోకి ఫ్లై చేశాడు అనమాట. ఫ్లై చేసి ఏమయ్యాడు, ఆ చిల్డ్రన్స్ యొక్క రూమ్ దగ్గర ఉన్న విండో దగ్గరికి వెళ్ళాడు. వెంటనే విండో ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు పీటరు, తన షాడో ఎక్కడుందా అని వెతుకుతున్నాడు అనమాట. సర్చ్ చేస్తున్నాడు, ఎక్కడుంది నా షాడో ఎక్కడుంది అని. హీ జంప్డ్ ఎట్ ద డ్రాస్ scratching their contents to the floor with both hands. ఏం చేశాడు వెంటనే డ్రాలోకి జంప్ చేశాడు అనమాట. జంప్ చేసి తన హ్యాండ్స్తో మొత్తం డ్రానంతా చెక్ చేస్తున్నాడు, ఎక్కడుంది. ఇప్పుడు మీకు మనము బ్లైండ్ ఫోల్డ్ ఆడతాం కదా, మీకు ఐడియా ఉందా బ్లైండ్ ఫోల్డ్? మనకి ఐస్కి కళ్ళకి గంతలు కడతారు. ఎస్, అప్పుడు ఆడేటప్పుడు మనము ఎవరినైనా ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తాం, మన హ్యాండ్స్ని ఇలా యూస్ చేసి ఐడెంటిఫై చేస్తాం కదా. అట్లాగే పీటర్ పాన్ కూడా తన హ్యాండ్స్ని యూస్ చేసి ఎక్కడుందా అని చూస్తున్నాడు. క్విక్లీ he found his shadow inside the drawer by bed. ఏం చేశాడు సడన్గా తనేమి వెంటనే తన షాడోని తను ఫౌండ్ చేశాడు అనమాట. అవునా కదా? ఎస్. నెక్స్ట్ సీన్ 2. పీటర్ పాన్, ఐ హ్యావ్ ఫౌండ్ మై షాడో. పీటర్ పాన్ ఏం చెప్పాడు? ఎస్, ఐ ఫౌండ్ నా షాడో నాకు దొరికింది అని చెప్పి అనుకుంటున్నాను. నౌ ఆల్ ఐ హ్యావ్ టు do this, bring it never by shoes and it will joined by my body like drop of water. ఇప్పుడు నా షాడోని నా బాడీకి స్టిక్ చేసుకుంటాను, వాటర్ డ్రాప్ వేసి వాటర్తో స్టిక్ చేసుకుంటాను నా బాడీకి అని చెప్పి పీటర్ పాన్ అనుకుంటున్నాడు. పీటర్ పాన్ బిగన్ టు bring the shadow close to his shoes. The shadow does not stick. He tried again. ఏం చేశాడు పీటర్ పాన్, తన షాడోని దగ్గరగా తీసుకొని తన షూస్ దగ్గరికి తీసుకొని స్టిక్ చేయడానికి ట్రై చేశాడు, కానీ అది స్టిక్ అవ్వాలి. షాడో మళ్ళీ ట్రై చేశాడు, మళ్ళీ స్టిక్ అవ్వాలి. అలా చాలాసార్లు ట్రై చేశాడు అనమాట. వాట్ ఈస్ దిస్, వై డస్ మై షాడో నాట్ స్టిక్కింగ్ టు మీ? ఏంటి నా షాడో నాకు ఎందుకు స్టిక్ అవ్వట్లేదు అని అనుకుంటున్నాడు పీటర్ పాన్. ట్రైడ్ అగైన్, మళ్ళీ ట్రై చేశాడు, మళ్ళీ స్టిక్ చేయడానికి. మేబీ ఐ షుడ్ ట్రై టు స్టిక్ ఇట్ విత్ సోప్. అప్పుడు ఏం చేశాడు, ట్రై చేస్తే స్టిక్ అవ్వలేదు. ఏం చేశాడు, దీన్ని మనం సోప్తో స్టిక్ చేసుకోవాలేమో, మేబీ ఆ షాడోని సోప్తో స్టిక్ చేసుకుంటే స్టిక్ అవుతుందేమోనని హీ గోస్ ఇన్ టు ద బాత్రూమ్ అండ్ రబ్ సోప్ ఆన్ హిజ్ షూస్ అండ్ షాడో. But that also fails.
కానీ ఏమైంది, సోప్ వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, బాత్రూంలోకి వెళ్ళి సోప్ తీసుకొని షూస్కి షాడోకి రబ్ చేసి స్టిక్ చేశాడు. కానీ అది ఫెయిల్ అయిపోయింది. అది కూడా అలా కూడా స్టిక్ అవ్వలేదన్నమాట షాడో. A shadow passed through Peter. He sits on the floor and crying. అప్పుడేమైంది, ఇంకా జరగలేదు, ఇంకా స్టిక్ అవ్వలేదని చెప్పి వెంటనే ఏమయ్యాడు, మళ్ళీ కూర్చొని ఫ్లోర్ మీద కూర్చొని పీటర్ ఏడుస్తూ ఉన్నాడనమాట. వాట్ విల్ ఐ డూ వితౌట్ మై షాడో, నా షాడో లేకపోతే నేను ఏం చేయాలి, అయ్యో అని ఏడుస్తూ ఉన్నాడు పీటర్ పాన్. క్రై చేస్తూనే ఉన్నాడనమాట పీటర్ పాన్. ఓకేనా? ఓకే, లుక్ ఎట్ ద బ్లూ కలర్ బాక్స్. Tinkerbell tells Dash tells Peter where his shadow is. Who tell? Yes, Tinkerbell tells. Okay, next, Peter's shoes was in the Dash in the children's room. Where? Shadow ekkada? Peter's shadow was in the Dash ఇన్ ద చిల్డ్రన్స్ రూమ్. ఎక్కడుంది? డ్రాలో ఉందన్నమాట. కబోర్డ్లో ఉందా, డ్రాలో ఉందా? ఎస్, డ్రాలో ఉంది. నెక్స్ట్, పీటర్ cried the second time because he could not find his shadow, or his shadow would not attach itself to him. ఎందుకు? అతని షాడో తనకి అటాచ్ అవ్వలేదని సెకండ్ టైం ఏడ్చాడనమాట. ఓకే, నెక్స్ట్, లుక్ ఎట్ ద యాంటోనియమ్స్. ఎస్, రీడ్ దిస్. టువర్డ్స్, అవే ఫ్రమ్. టువర్డ్స్ అంటే అవే ఫ్రమ్. నెక్స్ట్, స్కాటరింగ్ మీన్స్ గ్యాదరింగ్. ఆపోజిట్ వర్డ్ స్కాటరింగ్, ఆపోజిట్ వర్డ్ ఈస్ గ్యాదరింగ్. అండ్ నెక్స్ట్, లుక్ ఎట్ ద గ్లోసరీ బాక్స్. రీడ్ ద two new words. Read the two new words. Read again and again. ఓకే, నెక్స్ట్, వాట్ హ్యాపెండ్? ఏమైందో చూద్దామా? ఏడుస్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఏమైంది? నరేటర్, పీటర్ sops were wake Wendley and she sat up in bed. She was not scared when she found a stranger crying in the room. She was only pleasantly interacted. అప్పుడేమైంది? పీటర్ ఏడుస్తూ ఉన్నాడు కదా. అప్పుడేమైంది? పీటర్ ఏడుస్తూ ఉండగా వెండి వచ్చిందనమాట. వెండి వచ్చింది తన రూమ్లోకి వచ్చి తన బెడ్ మీద కూర్చోగానే తనకి క్రయింగ్ సౌండ్ వినపడింది అనమాట. ఎవరో క్రయింగ్ సౌండ్ వినపడింది. కానీ తను భయపడలేదు. ఇప్పుడు మనము మన రూమ్లో ఉన్నప్పుడు ఎవరైనా ఏడుపు సౌండ్ వినగానే మనం ఏం చేస్తాం? అమ్మో ఎవరో ఏడుస్తున్నారని భయపడతాం కదా. కానీ తను ఏమీ భయపడలేదు. అండ్ ప్లెజెంట్గా ఏం చేసింది? ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేసింది అనమాట. వెండి పొలైట్లీ, బాయ్ వై ఆర్ యూ క్రయింగ్? బాయ్ వై ఆర్ యూ క్రయింగ్ అని అడుగుతుందన్నమాట. ఎవరు? వెండి. పీటర్ పాన్ టు హిమ్సెల్ఫ్, ఐ కుడ్ బి పొలైట్ టు. I had learned to ground manner at the fairy ceremony. He rised and down beautiful at Wendy. పీటర్ ఏం చేశాడు? అప్పుడు తనలో తను అనుకున్నాడు, ఐ కుడ్ బీ పొలైట్, నేను పొలైట్గా ఉండాలి, చాలా పొలైట్గా ఉండాలి. ఆవిడ పొలైట్గా తనతో మాట్లాడాలి అని చెప్పి పైకి లేచి హీ రైజ్ అండ్ బోస్ బ్యూటిఫుల్ ఎట్ వెండీతో బ్యూటిఫుల్ వెండీతో మాట్లాడుతున్నాడు అంట. వెండీ,
Oh, nice. Was beautiful at Peter. Peter Cully, beautiful. Peter Cully, beautiful. Blows beautiful at Peter. టు పీటర్. హో నైస్ అని చెప్పి పీటర్ దగ్గర బ్యూటిఫుల్గా అంటే అందంగా బ్యూటిఫుల్గా వెళ్ళిందనమాట పీటర్ దగ్గరికి. పీటర్ పాన్, వాట్ ఈజ్ యువర్ నేమ్? అప్పుడు పీటర్ పాన్ ఏం అడిగాడు? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగాడు. ఎవరిని? వెండిని. అప్పుడు వెండి విత్ సమ్ సాటిస్ఫాక్షన్, వెండి, మేరీ, ఏంజల్, డార్లింగ్, వెండి, మోరియా, ఏంజల్, డార్లింగ్. వాళ్ళది డార్లింగ్ ఫ్యామిలీ కదా, లాస్ట్లో వాళ్ళ నేమ్ లాస్ట్లో డార్లింగ్ అని వస్తుంది అనమాట. అప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పింది వెండి. తన నేమ్ చెప్పి నీ పేరేంటి అని పీటర్ని అడిగిందనమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ పీటర్ ఏం చెప్పాడో మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. ఓకేనా? ఓకే, లుక్ ఎట్ ద యాంటోనియమ్స్. ప్లెజెంట్లీ, అన్ప్లెజెంట్లీ, satisfaction, dissatisfaction. Okay, Wendy was dash of finding Peter in the room. Not scared. Not scared, yes. Let's look at the glossary box. Pleasantly, ceremonies, satisfaction. Okay, read this one again and again. Read the antonyms and read the new words in the glossary box. I hope you all are understand this lesson, and remaining lesson we will discuss in the next class. Thank you all of you.